హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సోషల్ బిట్స్ అయితే చూద్దామండి. ఇది ప్రీవియస్‌గా జరిగిన టెట్ క్వెషన్ పేపర్. మనకి 2024లో జరిగింది కదా! ఆ పేపరు. ఆహ్, ఆ పేపర్‌లో మనకి సోషల్‌లో ఎన్ని బిట్స్ వస్తున్నాయి అనేదైతే చూద్దాము. మనకి సోషల్ తెలుగు టెట్‌లో మనకి 48 మార్క్స్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది. 12 మార్క్స్ ఏమో మెథడాలజీ అయితే ఉంటుంది. ఈ కంటెంట్‌లో బిట్లయితే ఈ వీడియోలో చూద్దాము. మొత్తం 48 బిట్స్‌కి మనకి ఒక్కొక్క బిట్‌కి ఒక మార్క్ అయితే ఉంటుంది. ఈ 48 బిట్స్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి, ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు అనేదైతే చూద్దాము. ఈ ప్రీవియస్ పేపర్స్ మీరు చేయడం వలన మీకు ప్రిపరేషన్ ఎంతవరకు ఉన్నారు అనేదైతే తెలుస్తుంది. మీరు ఎంత వీలైతే అంత ఎక్కువగా ఈ ప్రీవియస్ పేపర్స్ చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ ఛానల్‌లో చాలానే ఉన్నాయి. ఆ పేపర్స్ కూడా మీరైతే చేయండి. తెలుగు, ఇంగ్లీషు ప్లస్ సోషల్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ ఈ బిట్స్ అన్నీ అయితే ఉన్నాయి. మీకు పేపర్ 1కి, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అన్నీ కూడా ఛానల్‌లో ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ప్లేలిస్ట్‌కెళ్ళండి. ప్లేలిస్ట్‌లో కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని ఎవ్రీడే ఒక పేపర్ అయితే చేయండి. మనకి టెట్ నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. ఆ టెట్ నోటిఫికేషన్ మనకి డిసెంబర్ 10థ్‌కి ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఎక్కువగా ఈ పేపర్స్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్ కాంతి సంవత్సరం అనేది దేనికి ఒక ప్రమాణము అనేది ఇచ్చారు. దూరానిక, సెకండ్ ఆప్షన్ కాలము, థర్డ్ ఆప్షన్ శక్తి, ఫోర్త్ ఆప్షన్ వాతావరణ పీడనము. ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణము అంటే కాంతి దూరానికి ప్రమాణం. విస్తీర్ణ పరంగా దేశంలో అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి అని ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ హర్యానా, థర్డ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ గోవా. హర్యానా. ఆంధ్ర రాజులుగా పిలువబడిన రాజులు. విజయనగర రాజులు, శాతవాహనులు, థర్డ్ ఆప్షన్ కాకతీయ రాజులు, ఫోర్త్ ఆప్షన్ పాండ్యులు. ఆంధ్ర రాజులు. ఇక్కడ కాకతీయ రాజులు. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ ఎవరు? జార్జ్ ఎవరెస్ట్, సెకండ్ ఆప్షన్ జేమ్స్ రెనల్, థర్డ్ ఆప్షన్ లంబటన్, ఫోర్త్ ఆప్షన్ కొలిన్ మెకంజీ. కొలిన్ మెకంజీ. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో వీరు ఒకరు. ఫస్ట్ ఆప్షన్ మహారాష్ట్రలో అని అడిగారు ఇక్కడ స్పెసిఫిక్గా. సమర్థ రామదాస్, సెకండ్ ఆప్షన్ బసవేశ్వరుడు, థర్డ్ ఆప్షన్ కబీర్, ఫోర్త్ ఆప్షన్ మీరాబాయ్. మహారాష్ట్రలో ఎవరు చేశారు? సమర్థ రామదాస్. జిజియా పన్నును మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? అక్బర్, సెకండ్ ఆప్షన్ కుతుబుద్దీన్ ఐబక్, థర్డ్ ఆప్షన్ ఔరంగజేబ్, ఫోర్త్ ఆప్షన్ ఫిరోజ్ షా. ఇక్కడ చూడండి కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన మనకి జిజియా పన్నును మొదటగా ప్రవేశపెట్టారు. రోడ్డు దాటుతున్నప్పుడు కర్బట్ డ్రిల్ పద్ధతిని అనుసరించాల్సిన వారు ఎవరు? వృద్ధులు, సెకండ్ ఆప్షన్ వికలాంగులు, థర్డ్ ఆప్షన్ చిన్నపిల్లలు, ఫోర్త్ ఆప్షన్ ప్రజాప్రతినిధులు. చిన్నపిల్లలు. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకునే రోజు ఎప్పుడు? ఆగస్టు 17, సెకండ్ ఆప్షన్ జూలై 17,
థర్డ్ ఆప్షన్ సెప్టెంబర్ 24, డిసెంబర్ 24. ఇక్కడ డిసెంబర్ 24. 66.5 ఉత్తర అక్షాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆర్కిటిక్ వలయము, సెకండ్ ఆప్షన్ కర్కట రేఖ, థర్డ్ ఆప్షన్ మకర రేఖ, ఫోర్త్ ఆప్షన్ అంటార్కిటికా వలయము. ఇక్కడ ఆర్కిటిక్ వలయము. హరప్పా నాగరికతలో ప్రసిద్ధ ఓడరేవు మోటుపల్లి, సెకండ్ ఆప్షన్ లోథాల్, థర్డ్ ఆప్షన్ కాలికట్, ఫోర్త్ ఆప్షన్ పూంపుహార్ అని ఇచ్చారు. లోథాల్. ఇక్కడ ఈజిప్ట్ నాగరికత ఈ నది ఒడ్డున అభివృద్ధి చెందింది. ఫస్ట్ ఆప్షన్ సింధు, సెకండ్ ఆప్షన్ టైగ్రీస్, థర్డ్ ఆప్షన్ నైలు, ఫోర్త్ ఆప్షన్ యూప్రటీస్. ఇక్కడ నైలు నది. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము. ఫస్ట్ ఆప్షన్ 88 రోజులు, సెకండ్ ఆప్షన్ 255 రోజులు, థర్డ్ ఆప్షన్ 687 రోజులు, ఫోర్త్ ఆప్షన్ 164 రోజులు. 255 రోజులు పడుతుందంట. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకం. ఫస్ట్ ఆప్షన్ స్థలాకృతి, సెకండ్ ఆప్షన్ మాతృశిలల స్వభావము, వాతావరణము, థర్డ్ ఆప్షన్ సేంద్రియ పదార్థం యొక్క పాత్ర, ఫోర్త్ ఆప్షన్ నేల ఏర్పడడానికి పట్టిన సమయం. మాతృశిలల స్వభావము, వాతావరణం. ఈ క్రింది వానిలో తృతీయ కార్యకలాపం కానిది. ఫస్ట్ ఆప్షన్ వాణిజ్యము, సెకండ్ ఆప్షన్ బ్యాంకింగ్, థర్డ్ ఆప్షన్ గనుల త్రవ్వకము, ఫోర్త్ ఆప్షన్ బీమా. గనుల త్రవ్వకం. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని కూడా పిలువబడే జపాన్లోని ఒక ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం. ఫస్ట్ ఆప్షన్ టోక్యో, సెకండ్ ఆప్షన్ యోకోహోవా, థర్డ్ ఆప్షన్ ఒసాకా, ఫోర్త్ ఆప్షన్ క్యోటో. ఇక్కడ చూడండి ఒసాకా. బ్రిటిష్ వారు మైసూర్ మీద విజయం అంతిమంగా ఈ యుద్ధంలో సాధించారు. 4వ పానిపట్టు యుద్ధంలో సాధించారు. కరేబియన్ దీవులలోని సెయింట్ డొమింగోలో నీలిమందు పంటను పండించడం ప్రారంభించిన వారు. ఫ్రెంచ్ వారు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇంగ్లీష్ వారు, థర్డ్ ఆప్షన్ డచ్ వారు, ఫోర్త్ ఆప్షన్ స్పానిష్ వారు. ఇక్కడ మనకి ఫ్రెంచ్ వారు. ఇక్కడ సెయింట్ డొమింగోలో ఫస్ట్ నీలిమందును పండించడం ప్రారంభించారు. 1857 తిరుగుబాటు సమయంలో మొఘలు చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా తనను తానుగా ప్రకటించుకున్న వారు. ఇక్కడ 1857 తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. ఇక్కడ తాంతియా తోపే, నానా సాహెబ్, థర్డ్ ఆప్షన్ ఝాన్సీ లక్ష్మీబాయి, ఫోర్త్ ఆప్షన్ మంగల్ పాండే. ఇక్కడ నానా సాహెబ్. ఆంధ్రప్రదేశ్లోని జీవ వైవిధ్యతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఇక్కడ జీవ వైవిధ్యతకు సంబంధించి మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగాను వ్యవసాయం మీద ఆధారపడతారు. కోస్తా తీర ప్రాంతంలోని ప్రజలకు చేపలు పట్టడం ప్రధాన వృత్తి. బుట్టలు అల్లడము, పందుల పెంపకము, కోళ్ల ఫారాలలో పనిచేయడం అనేవి మైదాన ప్రాంతాల్లోని వ్యవసాయేతర కార్యకలాపాలు. ఫోర్త్ ఆప్షన్ బొగ్గు కాల్చడము, సిమెంట్ ఇటుకల తయారీలను పర్వత ప్రాంతాలలో చేపట్టడం. ఇక్కడ ఏబిసి అనేటివి 3 ఆప్షన్స్ అయితే మనకి సరైన సమాధానాలు అయితే ఇచ్చారు.
ఇక్కడ వేదాలు ఈ క్రింది విషయాలకి పునాదిగా భావిస్తారు. భారతీయ వంటకాలు, సెకండ్ ఆప్షన్ భారతీయ తత్వము మరియు యోగా, థర్డ్ ఆప్షన్ భారతీయ కళలు, చేతి వృత్తులు, ఫోర్త్ ఆప్షన్ భారతీయ వాస్తుశిల్పం. ఇక్కడ మనకు భారతీయ తత్వము మరియు యోగా అనేటివి లక్షద్వీప్‌కి దక్షిణంగా ఉన్నటువంటి ద్వీప సముదాయాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ అండమాన్ ద్వీపాలు, సెకండ్ ఆప్షన్ నికోబార్ ద్వీపాలు, థర్డ్ ఆప్షన్ శ్రీలంక, ఫోర్త్ ఆప్షన్ మాల్దీవులు. ఇక్కడ మాల్దీవులు. నర్మదా నది యొక్క జన్మస్థలం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సాత్పురా పర్వతాలు, సెకండ్ ఆప్షన్ అమర్కంటక్, థర్డ్ ఆప్షన్ బ్రహ్మగిరి, ఫోర్త్ ఆప్షన్ పశ్చిమ కనుమల వాలు. అమర్ కంటక్. ఫ్లారా మరియు పానా మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసే సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫ్లారా అంటే మొక్కలు, పానా అంటే జంతువులు, సెకండ్ ఆప్షన్ ఫ్లోరా అంటే జంతువులు, పానా అంటే మొక్కలు. ఫ్లోరా అంటే అన్ని జీవులు అని, పానా అంటే కేవలం మొక్కలు మాత్రమే అని. ఇక్కడ ఏ మాత్రమే సరైన సమాధానం. ఇది జనాభాను మానవ మూలధనంగా మారుస్తుంది. అధిక జననాల రేటు, సెకండ్ ఆప్షన్ విద్యా శిక్షణ, వైద్య సంరక్షణలో పెట్టుబడి, థర్డ్ ఆప్షన్ వనరుల అధిక వినియోగము, ఫోర్త్ ఆప్షన్ అధిక నిరుద్యోగ రేటు. ఇక్కడ విద్యా శిక్షణ, వైద్య సంరక్షణలో పెట్టుబడి అనేది మానవ మూలధనంగా మారుతుంది. గణాలకు చెందినటువంటి ఇద్దరు ప్రసిద్ధ బోధకులు. ఫస్ట్ ఆప్షన్ అశోకుడు, బుద్ధుడు, సెకండ్ ఆప్షన్ బుద్ధుడు మహావీరుడు, థర్డ్ ఆప్షన్ కౌటిల్యుడు కాళిదాసు, ఫోర్త్ ఆప్షన్ మహావీరుడు సముద్రగుప్తుడు. చూడండి, బుద్ధుడు, మహావీరుడు. క్రింది వానిలో గ్రామ పంచాయతీ విధి కానిది. ఫస్ట్ ఆప్షన్ నీటి వనరుల నిర్మాణము, నిర్వహణ, సెకండ్ ఆప్షన్ స్థానిక పన్నులు విధించుట, వసూలు చేయుట, స్థానిక పన్నులు విధించుట, వసూలు చేయుట, థర్డ్ ఆప్షన్ పంచాయతీల ప్రణాళికలు ఆమోదించి నిధులు కేటాయించుట, ఫోర్త్ ఆప్షన్ ప్రభుత్వ పథకాలను అమలు చేయడం. ఇక్కడ చూడండి, పంచాయతీల ప్రణాళికలను ఆమోదించి నిధులు కేటాయించడం. ఇక్కడ మనకి కానిది అనేది ఇచ్చారు. భారత పార్లమెంటులో ప్రశ్నోత్తర సమయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ప్రశ్నోత్తర సమయం. ఫస్ట్ ఆప్షన్ కొత్త చట్టాలను చర్చించుట, సెకండ్ ఆప్షన్ అంతర్జాతీయ సంబంధాలను చర్చించుట, థర్డ్ ఆప్షన్ ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని పొందుట, ఫోర్త్ ఆప్షన్ పార్లమెంటు వార్షిక బడ్జెట్ను తయారు చేయుట. మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా మీరు ఈ 48 బిట్స్లో ఎన్ని చేయగలిగారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పార్లమెంట్ ఆమోదించిన చట్టం అన్యాయంగా ఉందని ప్రజలు భావిస్తే వారు ఈ క్రింది విధంగా స్పందించవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏమీ చేయలేరు, చట్టాన్ని అనుసరించవలసిందే, సెకండ్ ఆప్షన్ వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు మరియు కోర్టును ఆశ్రయించవచ్చు, థర్డ్ ఆప్షన్ వారు చట్టాన్ని అనుసరించకపోవచ్చు, ఫోర్త్ ఆప్షన్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభలను నిర్వహించలేరు. వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు మరియు కోర్టును ఆశ్రయించవచ్చు.
షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు అత్యాచార నివారణ చట్టం 1989 ప్రధాన ఉద్దేశం. ఇక్కడ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకిచ్చారండి. దళితుల, ఆదివాసీల విద్యను ప్రోత్సహించుట. సెకండ్ ఆప్షన్ దళితుల, ఆదివాసీలపైన హింస, వివక్షను నివారించుట. థర్డ్ ఆప్షన్ దళితులకు, ఆదివాసీలకు ఆర్థిక సహాయం అందించుట. దళితులకు, ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత పెంచుట. ఇక్కడ దళితుల, ఆదివాసీయులపైన హింస, వివక్షను నివారించుట. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల ఆలోచనలు ఈ విప్లవం ద్వారా సంక్రమించిన అత్యంత ముఖ్యమైనటువంటి వారసత్వాలు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రక్తపాతరహిత విప్లవము, సెకండ్ ఆప్షన్ ఫ్రెంచ్ విప్లవము, థర్డ్ ఆప్షన్ అమెరికన్ విప్లవము, ఫోర్త్ ఆప్షన్ రష్యన్ విప్లవము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల ఆలోచనలు ఈ విప్లవం ద్వారా సంక్రమించిన అత్యంత ముఖ్యమైనటువంటి వారసత్వాలు. ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ విప్లవం. దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనం పైన తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మానవులపైన వారికి గల ఈ విశ్వాసము మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభము అని అభిప్రాయపడిన వారు ఎవరు? మహాత్మా గాంధీ, సెకండ్ ఆప్షన్ అంబేద్కర్, థర్డ్ ఆప్షన్ నెల్సన్ మండేలా, ఫోర్త్ ఆప్షన్ మార్టిన్ లూథర్ కింగ్. ఇక్కడ చూడండి, నెల్సన్ మండేలా. ఎన్నికల ప్రచారానికి దేవాలయాన్ని ఉపయోగించి అభ్యర్థి ఎన్నికల్లో గెలిచినప్పటికీ దాని పరిణామం ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వారికి జరిమానా విధించబడుతుంది. సెకండ్ ఆప్షన్ వారి ఎన్నికను కోర్టు రద్దు చేయవచ్చును. థర్డ్ ఆప్షన్ తర్వాత జరిగే ఎన్నికల నుండి వారిపై నిషేధం విధించబడుతుంది. ఫోర్త్ ఆప్షన్ వారు ఆ ప్రాంతంలో మళ్ళీ ప్రచారం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎన్నికల ప్రచారానికి దేవాలయాన్ని ఉపయోగించిన అభ్యర్థి ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ దాని పరిణామం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వారి ఎన్నికను కోర్టు రద్దు చేయవచ్చు. జీడీపీ వీటి మార్కెట్ విలువను నమోదు చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఉత్పత్తి అయిన అన్ని అంత్య వస్తు సేవలు, సెకండ్ ఆప్షన్ ఉత్పత్తి అయిన అన్ని పబ్లిక్ వస్తు సేవలు, థర్డ్ ఆప్షన్ ఉత్పత్తి అయిన అన్ని మాధ్యమిక వస్తు సేవలు, ఫోర్త్ ఆప్షన్ ఉత్పత్తి అయిన అన్ని ప్రైవేటు వస్తు సేవలు. ఉత్పత్తి అయిన అన్ని అంత్య వస్తు సేవలు. ఇక్కడ కైమోగ్రాఫ్లు క్రింది దానిని చూపించవచ్చును. అత్యధిక ఉష్ణోగ్రత, సెకండ్ ఆప్షన్ వాతావరణ పీడనము, థర్డ్ ఆప్షన్ అత్యల్ప ఉష్ణోగ్రత, ఫోర్త్ ఆప్షన్ వర్షపాతం. ఇక్కడ వాతావరణ పీడనం. హిమాలయ నదీ వ్యవస్థలో భాగం కానిది. ఫస్ట్ ఆప్షన్ సింధు, సెకండ్ ఆప్షన్ బ్రహ్మపుత్ర, థర్డ్ ఆప్షన్ మహానది, ఫోర్త్ ఆప్షన్ గంగా. హిమాలయ నదీ వ్యవస్థలో భాగం కానిది మహానది. ఇది దేశ జనాభా పరిమాణాన్ని మార్చదు. ఫస్ట్ ఆప్షన్ జననాన్ని, సెకండ్ ఆప్షన్ మరణాన్ని, థర్డ్ ఆప్షన్ అంతర్జాతీయ వలస, ఫోర్త్ ఆప్షన్ అంతర్గత వలస. అంతర్గత వలస. ముండా సంతాల్ జాతి పురుషులు ఈ రాష్ట్రంలోని గనులలో పని చేయడానికి వలస వెళతారు. ఫస్ట్ ఆప్షన్ ఒడిస్సా, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ కేరళ, ఫోర్త్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ ఒడిస్సా.
ఈ 2 సంస్థలు ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఐబీఆర్‌డీ మరియు ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ మరియు ఐడీఏ, థర్డ్ ఆప్షన్ ఐడీఏ మరియు ఐఎంఎఫ్, ఫోర్త్ ఆప్షన్ ఐఎంఎఫ్ మరియు డబ్ల్యూహెచ్ఓ. ఇక్కడ ఐబీఆర్‌డీ, ఐడీఏ. అండ్ భారతదేశంలో ఆహార భద్రతలో భాగంగా ప్రజలు ఆహార ధాన్యాన్ని పొందేందుకు ఒక ముఖ్యమైన మార్గం. ఆహార భద్రతలో భాగంగా ప్రజలు ఆహార ధాన్యాలను పొందేందుకు ఒక ముఖ్యమైన మార్గం. అంగన్వాడీలు, సెకండ్ ఆప్షన్ మధ్యాహ్న భోజన పథకము, థర్డ్ ఆప్షన్ చౌక ధరల దుకాణాలు, ఫోర్త్ ఆప్షన్ కిరాణా దుకాణాలు. ఆహార భద్రతలో భాగం ప్రజలు ఆహార ధాన్యాన్ని పొందడం. ఆహార భద్రత కాబట్టి చౌక ధరల దుకాణం. ఈ రాష్ట్రాలలో ప్రజా బృందాలు ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ. ఫస్ట్ ఆప్షన్ కేరళ, సెకండ్ ఆప్షన్ తమిళనాడు, థర్డ్ ఆప్షన్ పంజాబ్, ఫోర్త్ ఆప్షన్ తెలంగాణ. తెలంగాణ ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం. నానాజాతి సమితి ఏర్పడిన సమయంలో దానిలో సభ్యులు కావడానికి ఆహ్వానించబడిన దేశాలు: జర్మనీ, రష్యా, సెకండ్ ఆప్షన్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, థర్డ్ ఆప్షన్ చైనా, జపాన్, ఫోర్త్ ఆప్షన్ ఫ్రాన్స్, ఇటలీ. జర్మనీ, రష్యా. మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన ప్రధాన దీర్ఘకాలిక కారణాలలో లేనిది. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సామ్రాజ్యవాదము, సెకండ్ ఆప్షన్ దురహంకారపూరిత జాతీయవాదము, థర్డ్ ఆప్షన్ ఆస్ట్రియన్ యువరాజు హత్య, ఫోర్త్ ఆప్షన్ రహస్య ఒప్పందము. కారణాల్లో లేనిది అనేది ఆస్ట్రియా యువరాజు హత్య అనేది లేదు. రష్యాలో పంచవర్ష ప్రణాళికతో ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధికి దారి చూపిన వారు: లెనిన్, సెకండ్ ఆప్షన్ స్టాలిన్, థర్డ్ ఆప్షన్ నికితా క్రుష్చేవ్, ఫోర్త్ ఆప్షన్ మలెన్కోవ్. స్టాలిన్. ప్రపంచ యుద్ధ నివారణకై హిట్లర్కి విన్నపం చేసిన భారత జాతీయ నాయకుడు: ఫస్ట్ ఆప్షన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సెకండ్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ ఆప్షన్ సుభాష్ చంద్రబోస్, ఫోర్త్ ఆప్షన్ మహాత్మా గాంధీ. ప్రపంచ యుద్ధ నివారణకి హిట్లర్కి విన్నపం చేసింది ఇక్కడ మహాత్మా గాంధీ. ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడానికి గల కారణం: ఫస్ట్ ఆప్షన్ రాజ్యాంగ సభ సరి అయిన సమయం కొరకు వేచి ఉంచుట, సెకండ్ ఆప్షన్ బ్రిటిష్ వారి అనుమతినివ్వకపోవడము, థర్డ్ ఆప్షన్ రాజ్యాంగ సభ ప్రజల స్పందనల కొరకై వేచి ఉండుట, ఫోర్త్ ఆప్షన్ ఇతర నాయకుల అభిప్రాయాల సేకరణ కొరకు. రాజ్యాంగ సభ ప్రజల స్పందన కొరకై వేచియుండుట. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చును. గవర్నరు రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని రాష్ట్రపతిని కోరడాన్ని 356వ ఆర్టికల్, 360 ఆర్టికల్, 355వ ఆర్టికల్, 352వ ఆర్టికల్. ఏ ఆర్టికల్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మిగతా ఆర్టికల్ దేనికి వస్తాయనేది కూడా మీరు చేయండి. 356వ ఆర్టికల్.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మాటలు, ప్రచారం ద్వారా 2 శిబిరాల మధ్య జరిగిన యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మాటలు, ప్రచారం ద్వారా 2 శిబిరాల మధ్య జరిగిన యుద్ధం. షైబర్ యుద్ధము, సెకండ్ ఆప్షన్ ప్రచ్ఛన్న యుద్ధము, థర్డ్ ఆప్షన్ వ్యూహాత్మక యుద్ధము, ఫోర్త్ ఆప్షన్ అంతర్యుద్ధము. ప్రచ్ఛన్న యుద్ధం. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ ప్రధానంగా ఈ దేశానికి చెందింది. రష్యా, సెకండ్ ఆప్షన్ ఫ్రాన్స్, థర్డ్ ఆప్షన్ జర్మనీ, ఫోర్త్ ఆప్షన్ అమెరికా. అమెరికాకు చెందింది. పంతొమ్మిది వందల 1986 జాతీయ విద్యా విధానం ప్రకారము సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాల్లో లేనిది. ఫస్ట్ ఆప్షన్ మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు. సెకండ్ ఆప్షన్ సమానత్వం, ప్రజాస్వామ్యము, సామ్యవాదం, లౌకికత్వము. థర్డ్ ఆప్షన్ స్త్రీ పురుషుల సమానత్వము. ఫోర్త్ ఆప్షన్ సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించటము. సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించడం. ఇక్కడ లేనిది అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనకి సైకాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఈ సైకాలజీ బిట్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ ఛానల్లో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీరైతే వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. మీకు తెలుగుకు సంబంధించి, ఇంగ్లీష్‌కి సంబంధించి, సోషల్‌కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, సిలబస్ కూడా ఉంది. మీరు దాన్నైతే చెక్ చేయండి. ఆ పేపర్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసారు కదా! చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మేము ఇంకా ఎంకరేజ్‌మెంట్‌తో ఇంకా మీ ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా అప్లోడ్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టెట్ రాసే వారందరికీ ఆల్ ద బెస్ట్.